హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఫ్రైడే మినీ వ్లాగ్. ఇంకా ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఇంకా సో ఈ శ్రావణ మాసంలో 5 వారాలు అయితే వచ్చినాయి కదండి. శనివారాలు కానీ శుక్రవారాలు కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేసుకున్నాను అమ్మవారి పూజ అయితే. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇంటి ముందరైతే ఫ్రెష్ అప్ వచ్చి ఇంక ఇంటి ముందరైతే ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా గడప అయితే పూజించుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే దద్దోజనము ఇంకా స్వీట్ పొంగలి అయితే చేశానన్నమాట. సో చేసి ఇంకా అమ్మవారికి అయితే కొన్ని అష్టోత్తర మంత్రాలు చల్లుకుంటూ పువ్వులు చల్లుకుంటూ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ ఈ ఈ వీక్ ఇంకా అమ్మవారికి కుంకుమ అర్చన అయితే చేసుకున్నాను అనమాట. లాస్ట్ వీక్ అని చెప్పేసి చాలా బాగా చేసుకున్నాను. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఈ ఇయర్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా అమ్మవారి పూజలు అయితే కంప్లీట్ అయిపోయినవి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే ఆరతి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇంకా ఈ ఆరతి వచ్చేసి ఇంకా మీకోసమే అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారు ఈ ఇయర్ అమ్మవారి పూజలు? క్రమం తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే రాగి చెంబు అయితే పెట్టుకుంటున్నాను చెప్పాను కదా. సో ఇంకా మనకైతే ఎక్కడైతే దేవుడి మూడలు అయితే ఉంటుందో అక్కడ ఇంకా పసుపుతో అలంకరణ చేసేసుకొని ఇంకా అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇంకా ముగ్గు పెట్టుకొని అమ్మవారికి అష్టదళ పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఆ ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా కుంకుమ పసుపు అయితే పెట్టేసుకొని ఇంకా రాగి చెంబు నిండా నీళ్ళు అయితే తీసుకొని పచ్చకర్పూరము కుంకుమ పసుపు అక్షంతలు వేసుకొని ఇంకా పువ్వులు వేసుకొని అలంకరణ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఎక్కడైతే మనం అష్టదళ పద్మ ముగ్గు వేసామో అక్కడ ఒక చిన్న పీఠం పెట్టేసుకొని ఇంకా ఆ రాగి చెంబు అయితే అక్కడైతే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ రాగి చెంబు పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుందన్నమాట. సో ఇంకా నేనైతే పెట్టుకున్నాను. సో ఇంకా పూజలంతా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఈ సంవత్సరం బాగానే పూజ చేసినాం అని చెప్పేసి మా వారు నవ్వుతున్నారనమాట. సో ఇంకా నా పూజ అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఈ వ్లాగ్స్ మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళండి. శ్రీమాత్రే నమః.